చింటూ రోహిణి కన్న కొడుకని నిజం తెలుసుకున్న బాలు మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు నేను చింటూ వయసులో ఉన్న ఒక అబ్బాయిని చూశానండి. నాకు చింటూనే గుర్తుకొచ్చాడు. అసలు ఆవిడ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, అవును మీనా, నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను, కానీ తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఏం జరిగిందో తెలియడం లేదు అని అంటూ ఉంటే, రేపు నాకు మళ్ళీ అదే ఊరికి ట్రిప్ కూడా తగిలింది. ఒకవేళ వాళ్ళు ఉండుంటే చక్కగా చింటూని చూసొచ్చేవాణ్ణి అని చెప్తూ ఉంటే, అవునా, అదే ఊరికి ట్రిప్కి వెళ్తున్నారా అని అనగానే, అయితే నాకు రేపు పెద్దగా డెలివరీలు లేవు, ఎటువంటి ఫంక్షన్లు లేవు, నేను కూడా వస్తానండి అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు వస్తావా? అవునండి. అవును, కస్టమర్లు ఎవరైనా ఉంటారా, ఎక్కువ మంది ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. కస్టమర్లు ఎవరూ కాదు, అక్కడ ఒక పార్సిల్ ఇవ్వాలి, తెలిసిన వాళ్ళు వెళ్ళమని చెప్పారు అని అనగానే, సరే అయితే నేను కూడా వస్తానండి, ఎలాగో కస్టమర్లు కూడా లేరు కదా అని చెప్తుంది మీనా. సరే మీనా, రేపు వెళ్దాము అని బాలు మీనా ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు. ఉదయం అవ్వంగానే ఇక బాలు మీనా రెడీ అయ్యి వెళ్తూ ఉండగా ప్రభావతి ఇక మీనాని ఆపి, ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే, ఎక్కడికి వెళ్తాను అత్తయ్య, నా డ్యూటీ మీద నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. మరి డ్యూటీ మీద వెళ్తుంటే మరి చేతిలో పువ్వుల కవరు ఇవన్నీ పెట్టుకునేదానివి కదా, ఏమీ తీసుకువెళ్తలేదేంటి అని ప్రభావతి అడుగుతుంది. లేదత్తయ్య, ఈరోజు నేను పువ్వులు అమ్మడానికి వెళ్తులేదు, నా భర్తతో కలిసి ఒక ఫంక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి వేరే ఊరికి వెళ్తున్నాను అని చెప్తుంది మీనా. ఇక ఆ మాట విని, ఏంటి వేరే ఊళ్ళో కూడా ఫంక్షన్లకి నువ్వు ఆర్డర్లు తీసుకుంటున్నావా అని ప్రభావతి అనడంతో, అవునత్తయ్య, మరి నా బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కదా, మీ పెద్ద కోడల్లాగా పార్లర్లో అక్కడి నుంచి నేను కదపకుండా వర్క్ చేయలేను, మీ కోడలంటే సొంతంగా పార్లర్లు పెట్టుకొని ఆ పార్లర్కి వెళ్లకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, నేను అలా కాదు అని చెప్తూ ఉంటుంది మీనా. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, పనంతా అయిందా అని అడుగుతూ ఉంటే, పనంతా అయిపోయింది, వండి పెట్టాను, కడుపు నిండా తినండి అందరూ కూర్చొని, అరిగేదాకా నన్ను తిట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని, దీనికి చాలా పొగరు ఎక్కువైపోయింది అని అనుకుంటూ ఉంటుంది మీనా. తర్వాత రోహిణి కిందకి వస్తుంది. అత్తయ్య, టిఫిన్ రెడీ అయ్యిందా అని అడుగుతూ ఉంటే, రెడీ అయ్యింది, అదిగో టేబుల్ మీద పెట్టింది, వెళ్ళి తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి, మీ మలేషియా మావయ్య ఏమన్నా ఫోన్ చేస్తున్నాడా, కోర్టులో ఆస్తి విషయం ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతూ ఉంటే, ఆస్తి విషయం కోర్టులో కేసులోకి వెళ్ళిన తర్వాత సంవత్సరాలు గడుస్తుంది అత్తయ్య, మనం వెంటనే అనుకున్నట్టుగా తీర్పేమీ రాదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అంటే సంవత్సరాలు ఇక నీకు కోట్లు వస్తాయని నేను ఎదురు చూస్తూ ముసల్దాన్ని అయిపోవాలన్నమాట అని అంటూ ఉంటుంది. అయినా అసలు పెళ్ళప్పుడే అన్ని విషయాలు తెలుసుకొని ఈ ఇంటికి కోడలుగా చేసుకోవాల్సింది, తప్పు పని చేశాను అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. వామ్ము, ఈవిడేంటి ఇలా మొదలుపెట్టింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే అత్తయ్య, నేను పార్లర్కి వెళ్ళొస్తాను అని అనగానే, నువ్వు పార్లర్కని వెళ్తున్నావు, నిజంగానే పార్లర్కి వెళ్తున్నావా, రోడ్డు మీద షికార్లు చేయడానికి వెళ్తున్నావా, ఎప్పుడు చూసినా రోడ్డు మీదే కనిపిస్తున్నావు నువ్వు అని అడగడంతో, నేను రోడ్డు మీద కనిపించడం ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు, మీ అబ్బాయి పార్లర్లో నుంచి మధ్యలో వచ్చామని ఫర్నిచర్ షాపు చూసుకోమని ఫోన్ చేస్తూ ఉంటాడు, నేను ఫర్నిచర్ షాప్లో ఉంటాను, లేకపోతే ఇలాగా పార్లర్లో ఉంటాను, ఇంకెక్కడికి వెళ్తాను, అయినా నా గురించి ఎవరో మీకు తప్పుగా చెడు మాటలు చెప్తున్నట్టున్నారు, ఎవరి మాటలు నమ్మకండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఎవరి మాటలు నమ్మకుండా నీ మాటలు నమ్మాను కాబట్టే వస్తుందనుకున్న ఆస్తి కోర్టులోకి వెళ్ళింది అని ప్రభావతి చెప్తుంది. సరేలే వెళ్ళు అని ప్రభావతి అనడంతో, ఇది అసలు నేను ఆడుతుందంతా కూడా నాటకమని తెలిస్తే అత్తయ్య ఏమైపోతారో ఏంటో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి ఇక బాలు మీనా సుగుణమ్మ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక సుగుణమ్మ ఇంటికి పక్కనే ఉన్న ఆవిడ తాళం తీస్తూ ఉంటుంది. అది చూసి ఇక మీనా వెళ్ళి, ఏంటమ్మా తాళం తీస్తున్నారు, సుగుణమ్మ గారు వచ్చేసారా అని అడుగుతూ ఉంటే, ఇక సుగుణమ్మ ఇక్కడికి రాదమ్మా, ఈ ఇంటిని అద్దెకి ఇచ్చేయమంది,
అద్దెకి చూసుకోవడానికి వచ్చారు. రేపు ఇంట్లో పాలు పొంగించుకుంటారంట. ఇంటిని శుభ్రం చేయమని సుగుణమ్మ చెప్పింది. అందుకనే చేస్తున్నాను అని అనడంతో, అవునా, ఆవిడ మీతో మాట్లాడుతుందా అని అనంగాల్ని, మాట్లాడుతుందమ్మా. ఏంటి అలా అడుగుతున్నారు అని అడగంగానే, ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు డోరు ఓపెన్ చేస్తున్నారా అని అనంగానే, అవును, కొన్ని సామాన్లున్నాయి, అవి కూడా ఒక పక్కకి సర్దేస్తాను, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని మీనా అనడంతో, సరేనమ్మా అని లోపలికైతే వెళ్తారు. ఇక బాలు మీనా లోపలికి వెళ్ళి అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటారు. అప్పుడు ఇక బెడ్రూమ్లోకి ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తరువాత అక్కడ చూస్తూ ఉండగానే ఒక ఫోటో అయితే కనపడుతుంది. ఆ ఫోటోని తీసి చూడంగానే షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. ఫోటోలో చింటూ, సుగుణమ్మ, రోహిణి ముగ్గురు కూడా ఉంటారు. అది చూసి షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక పక్కన ఆవిడ వచ్చి అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఆ ఫోటో చూస్తూ అలా షాక్ అయిపోయారు, ఏం జరిగింది, ఎందుకు అలా ఉండిపోయారు అని అడుగుతూ ఉంటే, ఈమె అని అనంగానే, అదేంటి మీకు తెలీదా, సుగుణమ్మ గారి కూతురు అమ్మాయి, పేరు కళ్యాణి, పాపం చింటూ కన్న తల్లి, కానీ పాపం ఆ పిల్లోడికి కొన్ని రోజులు అత్త అని చెప్పింది, కన్న తల్లి అని కూడా చెప్పలేదు. ఇప్పుడు రాజమండ్రిలో సెటిల్ అయిపోయింది, ఎవరినో డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు వీళ్ళిద్దరినీ కూడా వదిలేసింది గాలికి. ఇప్పుడే వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి ఆ అబ్బాయినేమో పెద్ద స్కూల్లో జాయిన్ చేసిందంట. అద్దిల్లు తీసుకొని ఉంటున్నారు అని చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, అంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా ముందే, మరి ఆ భర్త ఏమయ్యాడు అని అడుగుతూ ఉంటే, ఆ భర్త చనిపోయాడమ్మా, తర్వాతే ఈమె బ్యూటీషియన్ నేర్చుకోవడానికి రాజమండ్రి వెళ్ళి ఇక అక్కడే సెటిల్ అయిపోయింది అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి, బాలు ఇద్దరు కూడా. అప్పుడే ఇక ఇద్దరు బయటికి వస్తారు. ఎంత మోసమండి, రోహిణి ఎంత నాటకం ఆడింది, అమ్మో, రోహిణి నాటకం తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. తను కోటీశ్వరాలని చెప్పి అత్తయ్యని మోసం చేసి తన మొదటి పెళ్లి గురించి కూడా దాచిపెట్టి కన్న కొడుకు కన్న తల్లి ఎదురుగానే తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూసి ఎన్ని నాటకాలాడింది, ఎంత మోసం చేసింది అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, అసలు ఈ పారులమ్మ ఇంత నాటకం వేస్తుందని నాకు తెలుసు. తను ఏదో మోసం చేస్తుందని నేను కనిపెట్టాను. ఈ ఫోటో తీసుకొని అందరి ముందు నిజాన్ని బయట పెడదాం పదా అంటూ బాలు మీనా రోహిణి బండారాన్ని బయట పెట్టడానికి బయలుదేరుతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి, బాలు ఈ విధంగా నిజాన్ని బయట పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు ప్రభావతి ఈ విషయం తెలుసుకొని ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.